మీకు తెలుసా, ఒక నెలలో ఉన్న ఒక్క పౌర్ణమి మాత్రమే భూమంతా పవిత్రంగా మారుస్తుంది అని. అది ఏ పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమి. ఎందుకు ఈ రోజున దీపాలు వెలిగిస్తారు? ఎందుకు ఈ రోజున స్నానం చేసి ఉపవాసం చేయాలని అంటారు? ఇంకా ఈరోజు శివుడికి ఎందుకు ప్రత్యేకమైందో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఈ రోజు వెనుక ఉన్న అద్భుతమైన పురాణ కథ తెలిసిన తర్వాత మీరు కూడా ఒక దీపం వెలిగించకుండా ఉండలేరు. చాలా చాలా కాలం క్రితం ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఒక గొప్ప వాదన జరిగింది. విష్ణుడు చెప్పాడు, ఈ జగత్తు నన్ను లేకుండా నడవదు, నేనే పరమేశ్వరుడిని అని. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ అన్నాడు, నన్ను లేకుండా ఈ సృష్టి ఉందా? సృష్టికర్త నేనే. ఇద్దరి మధ్య తగద పెరిగిపోయింది. ఈ సమయంలో ఆకాశంలో ఒక ప్రచండమైన జ్యోతిర్లింగం, అంతం లేని వెలుగు స్తంభం లాంటి ఒక ఆత్మశక్తి ప్రత్యక్షమైంది. అది స్వయంగా శివుడు. ఇద్దరికి ఇలా అన్నాడు, మీరు ఎవరు గొప్పవారు నిరూపించాలంటే నా ఈ జ్యోతిర్లింగం యొక్క మొదలు చివర తెలుసుకోండి అని. విష్ణుడు వామన రూపంలో భూమిలోకి దిగాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశం వైపు ఎగిరాడు. విష్ణుడు ఎంతో దూరం వెళ్ళినా ఆ జ్యోతిర్లింగానికి అంతం కనిపించలేదు. అతను తిరిగి వచ్చి ఒప్పుకున్నాడు, శివ నీవే పరమాత్మ. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు, నేను చివర చూశాను అని. దానివల్ల ఆయనకు శాపం వచ్చింది. భూమిపై ఆయనకు ఆలయాలు ఉండవు అని. అది జ్యోతిర్లింగ అవతారం. అదే కార్తీక పౌర్ణమి రోజున జరిగింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.